மனைத்தில்லம் சேராக்கும் நச்சல்வந்தங்காய் பனித்தலை வீழா நின்வாசில் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் என்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏరోరెంబావాయ్ అని ఇవాటి ప్రశ్నలో ఎవరింటికి వెళ్ళి వీళ్ళు మేలుకొల్పుతున్నారో ఆ మేలుకొల్పుతున్న సమయంలో ఆ ఇంటి ముందరంతా బురదగా ఉంది. ఎందుకు బురదగా ఉన్నది అనంటే పాలు పిండేవాళ్ళు లేనందువల్ల ఆ పశువుల యొక్క పొదుగుల నుండి పాలు వాటంతట అవే కారిపోయి వాకిలంతా కూడా బురదైపోయింది. మనం ఎక్కడికో ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నల్లా బంద్ చేసిపోలేదు. మనం ఊరికి వెళ్ళిన తర్వాత మర్నాడు వచ్చేటప్పటికి రాత్రి అంతా ఆ నల్లని ఇవన్నీ పోయి వాకిలంతా బురదైపోయినట్టుగా పాలు పిండేవాడు లేనందువల్ల ఆ పశువుల యొక్క పొదుగుల నుండి పాలు వాటంతటవే కారిపోయి వాకిలంతా కూడా బురదైపోయింది. అంతటి సంపద కలవాడు ఒక గోప బాలకుడు. అతని యొక్క చెల్లెలు నచ్చల్వన్ తంగాయ్. తంగాయ్ అంటే చెల్లెలా అన్నమాట. అటువంటి గోప బాలకుని యొక్క చెల్లెలు ఈమె అని సంబోధించి ఆమెను మేలుకొల్పుతున్నారు. కనైత్తిళంకత్తిరుమై కన్ను కిరంగి నినైత్తు ములైవే నిన్ను పాల్ శోర ననైత్తిల్లం శేరాకు నచ్చల్వంతంగాయి. కనైత్తు అరుస్తున్నాయి దూడలు. తెల్లవారిపోతుంది. ఆ దూడల్ని విడిచిపెడితే కానీ అవి వచ్చి పొదుగులో తల్లి పొదుగులో మూతి పెట్టవు. తన బిడ్డ వచ్చింది కదా అనేటటువంటి సంతోషంతో అది పాలు చేపదవు. అది వాళ్ళు ఎవరు కదా ఆ దూడలను విడిచిపెట్టేవాళ్ళు లేరు. ఆ దూడలు అక్కడే కట్టేసి ఉన్నాయి. అవి అక్కడ అరుస్తున్నాయి. తన బిడ్డ రాలేదే అని చెప్పి ఇక్కడ ఈ ఆవో బర్రో ఇది ఇది అరుస్తున్నాయి. అంటే ఏమిటి? దీన్ని బట్టి ఆ ఇంటి యజమాని పశువు యొక్క పాలన పిండటం మానేసి ఉంటాడు. వాడు వేరే పని చూసుకుంటున్నాడు. తన వృత్తిని తాను మానేశాడు అని తెలుస్తోంది. తన వృత్తి పాలు పిండుకోవటమే కదా. కనయిత్తు బగువ అరుస్తూ ఇళం కత్తెరుమై చిన్న వయస్సులో ఉన్న మంచి బాగా పాలించేటువంటి అన్నమాట. 1-2 ఈతల బర్రెలు. కత్తెరు ఎరుమై అంటే బర్రెలు. కన్ను కిరంగి తన దూడ మీద ఉండేటటువంటి ప్రేమతో ఇక్కడ ఈ బర్రె అరుస్తోంది. ఆ దూడ అరుస్తోంది. తల్లి మీద పాలు తాగాలి అనే ఆకలితో అది అరుస్తోంది. పిల్లకి పాలు ఇవ్వాలనేటువంటి ప్రేమతో అది రాలేదే ఇది అరుస్తోంది. ఇక్కడ నేనైత్తు కొంతసేపు అయిన తర్వాత అది రావటం కనపడలేదు. ఏమిటో పరధ్యాసలో ఆ దూడ వచ్చేసినట్టు తన పొదుగులో నోరు పెట్టినట్టు భావించి పాలు చేపటం మొదలుపెట్టి పాలు కారిపోతున్నాయి. నేనైత్తు భావించి తన దూడ తన దగ్గరికి వచ్చి పాలు తాగుతున్నట్టుగా భావించి ములైవే నిన్ను పాల్ శోర 4 స్తనముల నుండి పాలను కార్చుచుండగా ములైవే నిన్ను పాల్ శోర నరైత్తు తడిసిపోయి ఇల్లం వాటికి ప్రాంగణమంతా కూడా షేరాక్కుం నచ్చల్వంతంగా షేరాక్కుం బురదగా అయిపోయినటువంటి ఆ పాలకి తడిసిపోయి వాటికి ప్రాంతం అంతా కూడా బురదగా అయిపోయింది అన్నమాట. అటువంటి నచ్చల్వంతంగా సంపూర్ణమైన సంపద కలిగినటువంటి వాని యొక్క ఒక గొల్లవాని యొక్క తంగాయి చెల్లెలా
అని ఆమెను మేలుకొల్పడానికి కోసం ఆమె యొక్క అన్నని పేరు పెట్టి ఫలానా ఆయన యొక్క చెల్లెలు అని చెప్పి ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఏం చేయటం అసలు పని మానేసి ఎప్పుడూ కృష్ణుడి వెంబడే తిరుగుతుంటాడు. తన వృత్తిని మానేశాడు. కృష్ణుడి మీద అంతటి ప్రేమ, కృష్ణుడికి కూడా వీడి మీద అంతటి ప్రేమ అని దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. అటువంటి ఆయన యొక్క చెల్లెలా పని తలైవీరా. పని అంటే మంచు, ఒక పక్క మంచు పైనుంచి బ్రహ్మాండంగా కురుస్తోంది తెల్లవారుజాము కనుక. నిన్ను వాసల్ కడయి పత్తి మేమందరము వచ్చి నీ ముఖద్వారం దగ్గర వచ్చి చేరి గుమిగూడి ఏం చేస్తున్నారమ్మా గుమిగూడి అంటే అదిగో రామచంద్రుని యొక్క కథలను చెప్పుకుంటూ గానం చేస్తున్నాం. రామచంద్రుని యొక్క పేరుతో ఆయన గురించినటువంటి సంకీర్తనలు పాడుతున్నాం. சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தமன துக்கிనియానై పాడவும். ఆ రామచంద్ర స్వామి గురించి చెప్తున్నారు ఈ వాక్యంలో. చినత్తినాల్ బ్రహ్మాండమైన కోపం వచ్చి, తెన్నిలంగై కోమానై దక్షిణ దిక్కులో ఉండే లంక, అంటే 2 లంకలు ఉన్నాయో మరి దక్షిణ లంక, ఆ దక్షిణ లంకకు రాజు అని చెప్పదగినటువంటి రావణాసురుణ్ణి చెత్త నశింపచేసిన మనత్తుక్కినియానై. ఆయన ఆ రావణాసురుణ్ణి వధించినటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయన ఎటువంటి వాడు అంటే మనత్తుక్కు ఇనియాన్, మనస్సునకు చాలా ఇష్టమైన వాడు. ప్రతివాడు కూడా రాముడి యొక్క పేరు, రాముడి యొక్క కథ అంటే ఇష్టపడతారు. అట్లా అందరినీ ఆకర్షించగలిగినటువంటి సద్గుణములు కలిగినటువంటి మహానుభావుడు అన్నమాట. రావణాసురుణ్ణి వధించిన వాడైనా ప్రజలకందరికీ అత్యంత ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు అని చెప్పదగినటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే రామచంద్ర స్వామి. ఆయన యొక్క పాడవు కథలను మేము దానం చేస్తున్నప్పటికీ నీ వాయి తిరవాయి. ఓహో వచ్చారమ్మా వస్తున్నాను అని చెప్పి కనీసం నోటితో మాట అయినా తెలపాలంటే ద్వారం తీయడం తర్వాత అక్కడి నుంచి మాట అయినా మొదలు చెప్తే ఓహో వస్తుంది దర్వారం తీసుకుని లేచింది అని మేము అనుకోవచ్చు. మాట కూడా వదిలి చెప్పడం లేదు కన్నా. పాడవు నీ వాయి తిరవాయి ఇనిత్తాను ఎడుందిరాయి. ఇప్పటికైనా లే, మేము గట్టిగా నా సహస్రనామాలను అనుసంధిస్తూ ఉచ్చైశ్వరంతో పాడుతుంటే మేలుకొని ఉండాలి నీవు కనుక ఇప్పటికైనా రావలసింది మా గోష్ఠిలోకి. ఈదెన్న పేరు రక్కం. ఏమిటి ఇంత ముద్దు నిద్ర ఏమిటి? దాదాపు 6 కావస్తోంది, తెల్లవారబోతోంది. 6:20కి ఇప్పుడు సూర్యోదయం అవుతోంది. ఇప్పుడు మనకి కనుక ఇంకో 15 గంటలో సూర్యోదయం అయిపోతుంది. ఇంతకాలం నువ్వు నిద్రపోతున్నావు అంటే మనం వ్రతం వెళ్ళి ఎప్పుడు చెయ్యాలి? ఈదెన్న పేరు రక్కం అనైతిల్లెత్తారం అరిందు. నువ్వేమీ అనుకోకు, ఇంకా వీళ్ళేమిటి నన్ను వచ్చి సతాయిస్తున్నారు నిద్రపోనీయకుండా అని అనుకోకు. పక్క వాళ్ళందరూ నవ్విపోతారు. ఆమె అంత నిద్రపోతుంటే వీళ్ళందరూ పాపం ఎంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుధామన వచ్చారో చూడండి. నిన్ను గురించి పక్క వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఆమెకు నిద్రే ఇంకా పరమార్థంగా ఉన్నట్టుంది, ఇంకా నిద్రే లేవలేదు ఏమిటిది అని పక్క వాళ్ళందరూ పరిహరించే పరిస్థితి ఏర్పడుతుంది. అనయి తిల్లెత్తారం అరిందు. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుని పరిహరిస్తారు. సుమా ఏరో రెంబావాయి అని ఆమెను మేలుకొడుపుతున్నారు అని ఈ పాసురానికి ప్రతిపదార్థం. ఇందులో చాలా విషయాలు ఉన్నవి. కనయిత్తు ఇళంకత్తెరుమై కన్ను కిరంగి నినయిత్తు ములైవ విజయ నిండు పాల్సోరా. ఇక్కడ మనం కొన్ని విషయాలను చెప్పుకున్నప్పుడు వాటితో సమానమైనటువంటి అంశాలను మనం గుర్తించుకుంటే దీన్ని చెప్తున్నప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. ఒక మహిషి అంటే ఒక బర్రె తన పిల్లల కోసం, తన పిల్ల కోసం, తన దూడ కోసం అరుస్తూ 4 పొదుగులతో పాలనిస్తోంది. పిల్ల మీద దానికి ఎంతటి ప్రేమో. ఈ అంశాన్ని
రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే అది వాళ్ళు గుర్తించగలుగుతారు. అదే విషయాన్ని చెప్తే ఆశ్రమంలో గురువుగారు శిష్యులు ఇంకా ఎవరేదని చెప్పి గురువుగారు వచ్చి లేపి వారి మీద ఉండేటువంటి పరమదయారసంతో వాళ్ళకి ఉపదేశాలు చేస్తున్నారు. వాళ్ళు కోరకపోయినా చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది? ఆ చిన్నతనంలోనే వాళ్ళకి విద్యను చెప్పాలి, వాళ్ళని పోషించాలి, ఆ విధంగా వాళ్ళకు ఆత్మజ్ఞానం కలిగించాలి అనే దయతో వీరే పిల్లలను లేపి మొట్టమొదటి నుంచి వ్యాకరణమను, సంస్కృతమను, అదనం ఇదను చెప్పి వేదాలు వాటిలో ఉండేటువంటి అర్థాలను బోధించి వాళ్ళని బుద్ధికి రావాలని కోరేటటువంటి ఆచార్యులకు కూడా శిష్యుల మీద దానికి తన బిడ్డ మీద ఎంతటి ప్రేమ ఉన్నదో అంతటి ప్రేమ ఉంటుంది అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇక్కడ ఒక పరమార్థం, భగవంతుడు ఆచార్యులను మన కోసం అవతరింపజేసినాడు. భగవంతుని యొక్క ఆజ్ఞతో ఆచార్యులు మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇది ఒక కారణం. ఆచార్యులు మనకు ఉపదేశించడానికి మనం కోరకపోయినా, కొందరు ఆచార్యులు అట్లా కాక భక్తులైనటువంటి వారు, జిజ్ఞాసులైనటువంటి వారు, వారు మంచి జ్ఞానం కలవాలంటే వారి దగ్గరికి వెళ్ళి మనం ఎట్లాగైనా తత్వార్థాన్ని తెలుసుకోవాలి అని ప్రార్థించి వారి ద్వారా ఉపదేశాలను పొందుతారు. కొందరికి ఆచార్యులే భగవంతుడి యొక్క ఆజ్ఞతో ఉపదేశాలు చేస్తుంటారు, వాళ్ళు కోరినా కోరకపోయినా. కొందరు ఆచార్యులేమో వాళ్ళు వచ్చి ప్రార్థిస్తే, లేకపోతే మనకెందుకు లేని ఉదాసీనంగా తమ పనేదో తాము చేసుకుంటుంటే జిజ్ఞాస కలిగినటువంటి శిష్యులు స్వయంగా వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళకు ఉపదేశిస్తుంటారు. రెండో రకమైనటువంటి ఆచార్యులు. ఈ ఇద్దరు కాక మూడో రకమైనటువంటి ఆచార్యులు కొందరు ఉంటారు. వారెవరు అనంటే తమ శిష్యులు కొంచెం పెడత్రోవన పట్టారు, మరో మార్గంగా ప్రవర్తిస్తున్నారు, కష్టాల పాలవుతున్నారు, అయ్యో పాపం వాళ్ళు కష్టపడిపోతున్నారే అని తామే ఉండబట్టలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా బాగున్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా, మీ పంటలు మీ వ్యవహారాలు బాగా ఉన్నారా, అవన్నీ చూపిస్తూ అవన్నీ గుర్తిస్తూ చెప్పుకుంటూ కనుక్కొని వారికి ఎప్పుడో అప్పుడో ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా 4 మంచి మాటలు చెప్తున్నారు. వీరై వెళ్ళి స్వయంగా చెప్తున్నారు అన్నమాట. శిష్యుల యొక్క బాధలను చూచి భరించలేక అయ్యో వీళ్ళు చెడిపోతున్నారే అనేటటువంటి ఆవేదనతో స్వయంగా వెళ్ళి వారి ఇళ్ళకే వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకు ఉపదేశించేటువంటి ఆచార్యులు మరొక తరగతి అన్నమాట. ఇది 3వ తరగతి వారు. శిష్యుల యొక్క బాధలను చూచి కరిగిన మనస్సుతో ఉపదేశించేవారు. 4వ వారు మరొకరు ఉన్నారట. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళకు ఉపదేశించకపోతే ఉండలేరు, అది వారి యొక్క స్వభావం. వాళ్ళు అడిగినా అడగకపోయినా కానీ తమ యొక్క స్వభావాన్ని బట్టి తాము ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, విన్నవాళ్ళు వింటారు, లేనివాళ్ళు లేదురే అని చెప్పి తాము మాత్రం తమ విద్యను తమలో తామే అణిచిపెట్టుకోకుండా ఎప్పుడూ ఒకళ్ళకు ఉపదేశించాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు 4వ రకం ఆచార్యులు. అదిగో ఇప్పుడు ఈ 4 కారణాలను చెప్పాం మనం. ఒక ఆచార్యుడు శిష్యుడికి ఉపదేశించడానికి 4 కారణాలు ఉంటాయి. భగవంతుని యొక్క ఆజ్ఞ ఒక కారణం, శిష్యుని యొక్క ప్రార్థన 2వ కారణం, శిష్యుడి యొక్క కష్టాన్ని చూచి ఉండలేక ఆచార్యులే ఉపదేశించడం అనేటువంటిది 3వ కారణం. అది ఇది కాకుండా అసలు అవతల వాళ్ళకు ఉపదేశించలేకపోతే ఉండలేడు. ఇంత సంపద పెట్టుకున్నాం ఏమిటి, ఏం చేయాలి, ఇదంతా పట్టండమని తామే వెళ్ళి స్వయంగా ఇస్తుంటారు.
అటువంటి దానశీలులాగా తన విజ్ఞానం అంతా కూడా తనతోటే అంతరించిపోతే ఎట్లాగా అని చెప్పి ఎప్పుడూ ఒకళ్ళకి ఏదో ఒకటి ఉపదేశిస్తూనే ఉండాలి అని, ఉపదేశించకపోతే ఉండలేనటువంటి స్వభావం కల ఆచార్యులు అన్నమాట. ఇప్పుడు అటువంటి ఆచార్యులని మనకు జ్ఞాపకం చేస్తోంది ఇప్పుడు ఈ వాక్యం. కన్నుక్కిరంగినూపాలు శోరా. పాలు పిండేటటువంటి వాడు లేనందువల్ల వాటంతటదే పాలు కారిచేస్తున్నాయి. అట్లాగే తమ దగ్గరికి వచ్చి ప్రార్థించేటటువంటి వాడు ఎవడూ లేకపోయినా తామే ఉపదేశిస్తున్నారు మీరు ఉండబట్టలేక. ఆ పశువు పాలన ఎందుకు కారుస్తోంది అంటే దూడ మీద ప్రేమతో కారుస్తోంది అని ఒక కారణం చెబుతోంది. అది ఇది కాదు, తన పొదుగులో పాలు నిండిపోయి సలుపుతుంటే ఆ పొదుగు పాలు పిండేయాలి, పిండేయకపోతే దానికి బరువు ఎక్కువైపోయి బాధపడిపోతుంది. అట్లాగా ఆచార్యులు తమ హృదయంలో ఉండేటువంటి దయా విశేషం చేత, తమలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి విద్యాభారం చేత అవతల ఉపదేశించకపోతే ఉండలేక ఉపదేశిస్తున్నారు. పాలు కార్చకపోతే సలుపుతున్నటువంటి బాధ కలిగినటువంటి ఆ పశువు వలే, ఆ గోవు వలే, ఆ బర్రె వలే ఆచార్యులు కూడా ఉండబట్టలేక, ఉపదేశించకపోతే ఉండబట్టలేక ఉపదేశిస్తుంటారన్నమాట. ఇంకా 4 రకాలైనటువంటి ఆచార్యుల ద్వారా మనం సదర్థాలను పొందాలి అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. కత్తుక్కరవై కనయిత్తు ఇళంకత్తెరుమై కన్ను కిరంగి నినయిత్తు ములైవడియే నిండ్రు పాలు శోరా. ములైవడియే నిండ్రు, ఆ స్తనములలో నుండి వాటంతట అదే పాలు కారిపోతుండగా బాధపడుతున్నది వల్ల, భారం వల్ల పాలు నిండిపోతున్నాయి, పొదుగు భారం ఎక్కువైపోయింది, ఆ బాధను భరించలేక పాలు కారిచేస్తుంది ఆ పశువు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అన్నమాట. పిండేవాడు లేక అనేటటువంటిది ఒక కారణం. ఇక్కడ వెనకటి పాసురానికి దీనికి తేడా, వెనకటి పాసురంలో చెప్పబడినటువంటి వాడేమో నాయిక యొక్క వంశానికి ఇంటి యజమాని అన్నమాట. పాలు పిండటంలో మంచి సమర్థులుగా పిండుతున్నారు అని అక్కడ చెప్తున్నారు. ఇందులోనేమో పాలు పిండేవాడు లేక ఎవరు లేక పాలు కారిపోతున్నాయి వాటంతట అవే అని చెప్పినందువల్ల ఈ యజమాని, ఈ ఇంటి యజమాని అంటే ఈ కృష్ణుడికి స్నేహితుడు, ఆమెకి అన్న, ఇతను పాలు పిండడం అనే తన వృత్తిని తాను పూర్తిగా మానేసినాడు అని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇది తేడా. తన వృత్తిని తాను పూర్తిగా మానివేసినటువంటి ఇతన్ని ఏం చెప్తున్నారు? నచ్చల్వన్ తంగాయ్ అంటే చెల్లెలా. ఎవరికి? నచ్చలన్, మంచి సంపద కలిగినటువంటి వాడి యొక్క చెల్లెలా అంటున్నారు. సంపద ఉన్నా దానిని వినియోగించుకోకుండా తన వృత్తిని తాను చేయకుండా ఉంటే నచ్చల్వన్, మంచి సంపద కలవాడు ఎట్లా అవుతాడు? వాడు ఇతను ఎటువంటి వాడు అనంటే, నాకు కావాల్సింది ఈ పశువులు, వాటి పాలు పిండటమో, వీటి పాలు పిండటమో, ఇక నెయ్యి చేయటమో, అవన్నీ అమ్మటమో, పాలమ్మటమో, ఇదంతా నా వృత్తి కాదు, నాకు అవసరం లేదు ఇదంతా, నాకు కావాల్సింది కృష్ణుడే అని భావించినటువంటి వ్యక్తి అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. లక్ష్మణస్వామి వంటి వాడు అని దీన్ని బట్టి మనం గ్రహించుకోవచ్చు. లక్ష్మణుడు ఎట్లాగైతే వరానికి సంబంధించినటువంటి అంశం లక్ష్మణుడికి పట్టదు అసలు. భరతుడు రాముడు వాళ్ళిద్దరి గురించే ఆమెకైతే ఎక్కువైనటువంటి వరం, కానీ వాడికి పట్టాభిషేకం కావాలి, వీడు వనవాసానికి వెళ్ళాలి అనే కానీ అందులో లక్ష్మణుడి యొక్క ప్రసక్తే లేదు. కనుక లక్ష్మణుడు హాయిగా నగరంలోనే ఉండి భార్యతో తాను క్షేమంగా అన్ని భోగాల్ని అనుభవిస్తుండవచ్చు. ఇంకా అవసరమైతే రాజకీయ కార్యాలను కూడా చూడవచ్చు. ఆ కుటుంబానికి, రాజకుటుంబానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి తన యొక్క రాజవృత్తిని పూర్తిగా వదిలిపెట్టేసి రాముణ్ణి అనుసరించినటువంటి లక్ష్మణుడు ఉన్నాడే, ఆ లక్ష్మణుడు లాంటి వాడు అని అర్థం. నదేవలోకాక్రమణం నమరత్వమహం వృణే కామయే నాహం ఐశ్వర్యం.
అని లక్ష్మణుడు రామచంద్ర స్వామికి చెప్తాడు. నదేవలోకాక్రమణం, నేను ఆ స్వర్గాన్ని పొందాలి అని నాకేమీ ఇష్టం లేదు. నా అమరత్వ మహమూరునే శాశ్వతంగా అక్కడే ఉండేటువంటి దేవజాతిలో పుట్టాలి అని నేను కోరుకోవటం లేదు. నాకు ఐశ్వర్యం కావాలి అని నేను కోరుకోవటం లేదు. కామయే నత్వయార్జున, నీవు లేకపోతే ఒక క్షణం కూడా నేను ఉండలేను కనుక నిన్ను అనువర్తించి నీ వెంటనే నేను వస్తాను అని అంటున్నాడు. మామూలుగా లోకంలో మనం తన వృత్తిని తాను ఎవడైతే వదిలేస్తాడో వాడిని ఏమంటాం? కుల వృత్తిని చేయకుండా భ్రష్టుడైపోయాడని అంటాం. మరి వీడు కులవృత్తి ఆ పశువుల పాలు పిండాలి, ఆ పని చేయటం లేదు కదా, ఆ పురుషుడు వెంటబడ్డట. ఇదేమిటి? నచ్చల్వన్ అంటే ఎట్లా అవుతాడు అతను? మంచి సంపద గలవాడు ఎట్లా అవుతాడు అంటే, సంపద అంటే ఇది అనుకుంటున్నారా? ఇది కాదు సంపద. భగవద్ అనువృత్తియే నిత్యమైనటువంటి సంపద. భగవత్ సేవయే, భగవంతునితో కలిసి నిరంతరము ఆయన యొక్క కథ అనుసంధానము, ఆయన యొక్క సేవయే ప్రధానమైనటువంటి సంపద అని మనకు వాల్మీకి చెప్తున్నాడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న, రామచంద్రుడు వెంబడి వెళ్ళినటువంటి లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుట. ఉన్న సంపదలన్నిటి వదిలిపేసి పిల్లల దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి తనకున్నటువంటి భాగం 4వ వంతు మరి తనకి రావాలి ఐశ్వర్యంలో, అంతా కూడా వదిలిపెట్టి నేను వెంబడిస్తుంటే లక్ష్మణో లక్ష్మి సంపన్న, ఎంత అదృష్టవంతుడు. రామానువృత్తి అనేటువంటి భాగ్యమే అతనికి ఉన్నటువంటి సంపద అన్నమాట. మనకు ఉన్నటువంటి సంపద మన శరీరాన్ని పోషించడానికి పనికొచ్చేటువంటి బాహ్య సంపద. ఈ బాహ్య సంపద ఈ శరీరం వరకే, తర్వాత మనకు అనువర్తించదు, మన వెంట రాదు. కనుక మనకు నిత్యము మనకు అనువర్తించేటటువంటి మంచి సంపద, మనకు శ్రేయస్సును కలిగించేది ఏది అనంటే భగవత్ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భగవద్ భావన, భగవద్భక్తి, భగవత్ సేవయే మనకు శాశ్వతమైనటువంటి సేవ అని సూచిస్తున్నాడు. లక్ష్మణుడిని గురించి లక్ష్మి సంపన్న అని ప్రశంసించినటువంటి వాల్మీకి. అటువంటి వాడు ఈయన అని తెలుస్తోంది. తన వృత్తిని వదిలిపెట్టేసి భగవదాన్ని వృత్తి చేస్తున్నాడు కనుక అదృష్టవంతుడు అయినాడు ఈయన. ఆయన మధురా నగరానికి దగ్గరలో బృందావనం ఉన్నది. యమునా నది ఆ ప్రాంతంలో ప్రవహిస్తుంటుంది, ఉత్తర భారతంలో, యూపీలో. ఆ బృందావనానికి ప్రక్కన నందగాం అని ఒకటి ఉంది, రేపల్లె. నందిగాం కాదు, నందగాం అని. అక్కడ అంటే నందుడు యజమానిగా కలిగినటువంటి రేపల్లె అని అర్థం. ఆ నందగాంలో ఇప్పుడు ధర్మ మహోత్సవం అంతా ఈ గోపికలు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నారు అని అనుకుందాం. ఆ నందగాంలో పర్వతం ప్రక్కన, ఊరికి ప్రక్కన, పల్లెటూరికి ఆ ప్రక్కన పైన కొండకు వెళితే ఆ కొండ పైన రాతి మీద కొన్ని విగ్రహాలు కనపడతాయి. వెలసినటువంటి విగ్రహాలు అన్నమాట. దేవుడు గెలిచాడండి అని మరి వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఎవరో ఇప్పుడు చెక్కినటువంటిది కాక ఎనార్పించో ఆ ప్రాంతంలో ఆవిర్భవించి ఉన్నటువంటి మూర్తులు, భగవాన్ మూర్తులవి. ఆ నందగాంలో ఆ పర్వతం పైన ఏమి దృశ్యం ఉన్నది అని అంటే, అక్కడ నందుడి ప్రక్కన అతని భార్య అయినటువంటి యశోద, వాళ్ళిద్దరి ప్రక్కన బలరాముడు, ఆ బలరాముడి తర్వాత కృష్ణుడు, ఆ కృష్ణుడి తర్వాత ఒక గొల్ల పిల్లవాడి బొమ్మ కూడా ఉంది. ఇప్పటికి కూడా మీరు ఎవరైనా ఉత్తర భారతం వెళితే అక్కడ దర్శించండి, నందగాం వెళ్ళండి, అక్కడ చిన్న కొండ మీదకి వెళ్ళండి, ఈ దృశ్యం మీకు కనపడుతుంది. కృష్ణుడి ప్రక్కన ఒక గొల్ల పిల్లవాడు, ఇటు పక్కనేమో బలరాముడు ఉన్నాడు, ఇటుపక్క మరొక గొల్ల పిల్లవాడు ఉన్నాడు. వాడి అదృష్టం ఏమిటో, ఆ గొల్ల పిల్లవాడి వీపు మీద మెడ మీద చేతి వేసుకొని నిలబడ్డట్టుగా ఉంది ఆ బొమ్మ. అదిగో వాడి చెల్లెలన్నమాట, ఇవాళ మీద కొడుకురాని అన్నారు. நினைத்து முலைவல் ஏறின்று பாலுசோர நச்செல்வன் தன் பாலுசோர் ననయిత్తిల్లం చేరాకుం నచ్చల్వన్ తంగాయ్. అంతటి సంపద కలిగినటువంటి ఒక
కృష్ణుని యొక్క అజ్ఞానానికి పరమ పాత్రుడైనటువంటి ఒకనొక గోపకుని యొక్క చెల్లెలా పనిత్తలై వీరా నిన్ను వాసలు కడయి పత్తి. మేము ఒక పక్క మంచు పైన పడుతోంది. 2-3 రోజుల నుంచి మనకు బాగా చలి మంచు పట్టడానికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మంచు బ్రహ్మాండంగా పడుతోంది. పత్రికల్లో చూస్తున్నాం. ఆ ప్రాంతమే కదా మరి ఇప్పుడు ఈ రేపెళ్ళారంతా కూడా ఉన్నది. పాపం ఆ సమయంలోనే వెళ్ళి వీడి వ్రతం చేయాలనుకుంటున్నారు. ఆ తెల్లవారుజామునే స్నానం చేసి వచ్చి మంగళహారతులు అవన్నీ పెట్టుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఆ నందగోపురింటికి వెళ్ళి ఆయనకు సుప్రభాతం చెప్పాలి. ఆ మంచుతో తలంతా తడిసిపోతోంది. సరే మంచు ఎట్లా ఉంటే ఉన్నది అనుకుందామా అంటే కిందైనా కాళ్ళు కాస్త వెచ్చగా ఉంటాయి అనుకుంటే క్రింద బురద అంతాను. మధ్యలో పాలు వెళ్ళం అరమంలో వ్యాఖ్యానంలో రాస్తారు. క్రిందేమో పాలు ప్రవాహంలాగా కారిపోయి బురదైపోతుంది. మేలు పని వెళ్ళమిడ పైన ఏమో మంచు ప్రవాహంలాగా కురుస్తోంది. మనస్సులో మాలు వెళ్ళమిడ, మాలు అంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రవాహం వీళ్ళని తోసుకొచ్చేసేస్తోంది. పదండి కృష్ణుడి దగ్గరికి అన్నట్టుగా. వీటన్నిటికీ నీ తట్టుకొని నీ ఆఫీసు ముందర వచ్చి నిలబడి మేము ఆక్రోశిస్తుంటే నిన్ను పిలుస్తుంటే ఇంకా లేవమేమిటమ్మా అన్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఊరికే వచ్చి గప్చిప్పుగా వచ్చి నిలబడ్డారా అంటే కాదు. చినత్తినాలు తెన్నిలంగ ఇక్కోమాన ఇచ్చెత్త మనత్తుక్కు ఇనియాన్ మనస్సునకు రంజకమైనటువంటి వాడు. ఏం కథలు మనం చెప్పుకోవాలి? ఏ కథలను మనం వింటే మనస్సు రంజితం అవుతుంటుంది అంటే రాముడి యొక్క కథని చెప్పుకోవాలి. దక్షిణ నృసింహావతార కథ చాలా భయంకరం. కథంతా భయంకరమే. పాపం చిన్నపిల్లవాడిని బాధ పెట్టడానికి కోసం వాడు ఎన్నెన్నో హత్యా ప్రయత్నాలు చేశాడు. పర్వతాల మీద ఇచ్చాడు, ఏడుగుతో తొక్కించాడు, విషం పెట్టించాడు. ఇటువంటి ప్రయత్నాలని ఆ కథని వినాలంటేనే భయంకరంగా ఉంటుంది. సరే వాడిని అనుగ్రహించినటువంటి ఆ భగవంతుడి యొక్క మూర్తిని చూద్దామా అంటే బ్రహ్మాండంగా నరసింహ రూపం. అది అంతకంటే భయంకరంగా ఉంటుంది. అయ్యా చాలు నరసింహస్వామి చాలా గొప్పవాడు కావచ్చు అంటాం, కానీ ఇంకా కథ చెప్పండి అని మనం వినలేము. భయంకరమైనటువంటి సన్నివేశాలు కనుక ఆ అవతారంలో. సరే ఇక కృష్ణుడి యొక్క అవతారంలో చూద్దామా అంటే రోజుకోటి ఏవో ఆపదలు రావటం, వచ్చినటువంటి ఆపదలన్నింటినీ కూడా ఈయన తనంతట తానుగానే గుర్తించి సర్వజ్ఞుడు కనుక మట్టు పెట్టేస్తుండటం జరుగుతుంటే ఉన్నటువంటి వాళ్ళందరికీ రోజుకు భయం. రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, మళ్ళీ ఎల్లుండి ఇంకోడు వస్తాడు, ఇంకోడు గొప్పుతాడు, ఏం ప్రమాదం వస్తుందో అని భయమే. అట్లా కాకుండా సావకాశంగా కూర్చొని కథలను వినాలి, మనస్సులకు సంతోషం కలగాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి యొక్క కథలను మనం చెప్పుకోవాలి అని అంటే రాముని యొక్క కథలను కనుక మనం చెప్పుకున్నట్లయితే ఏ ఉపద్రవము లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఆయనలో ఉండేటటువంటి మహత్వాన్ని మనం ఆనందంగా ఆస్వాదించగలుగుతాము. అదిగో ఆ రాముడి యొక్క కీర్తనలను చెప్తున్నామమ్మా అన్నారు. మనత్తుక్కు ఇనియానై పాడవు నీ వాయి తీరవాయి. మనత్తుక్కు ఇనియాన్ అంటే మనస్సునకు చాలా ఇష్టమైనటువంటి చరిత్రము గుణములు కలిగినటువంటి వాడు. ప్రతి వాళ్ళ మనస్సుని ఆకర్షించేటువంటి చరిత్ర గుణములు కలవాడు అన్నమాట. అది రామునిలో ఉండేటువంటి వైభవం. రాముడు ఎటువంటి వాడు అని అంటే వాల్మీకి రామాయణంలో చెప్తాడు. యశ్చ రామన్న పశ్యేత్తు యంచ రామో నపశ్యతి నిందితస్స భవేల్లోకే స్వాత్మాఖ్యానం విగర్హతే. ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో ఇంకో ప్రాంతం నుంచి వచ్చాడు ఒక ఆయన అయోధ్య నగరానికి. ఈ అయోధ్యలో ఉండేవాడు అడుగుతున్నాడు, రామచంద్ర స్వామిని నువ్వు ఎప్పుడైనా చూశావా? చూస్తేనే జన్మ సాఫల్యం. ఆ సౌందర్యాన్ని చూస్తుంటే పశువులు లాంటివి కూడా, మేత మేస్తుండే పశువులు కూడా
రాముడు లక్ష్మణుడు సీతామ్మగారు వన ప్రాంతంలో అటు తిరుగుతుంటే నోరు తెరిచి ఉంటాయి. అట్లాగే అంతటి పశువులకు కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి దివ్యమైనటువంటి సౌందర్యం కలవాడు. పుంసాన్ దృష్టి చిత్త అపహారిణం అన్నట్లుగా స్త్రీలే కాదు ఆయన యొక్క సౌందర్యానికి మోహించేవాళ్ళు. పురుషులు కూడా ఎంత అందంగా ఉన్నాడో రాముడు. పశుపక్ష్యాదులు కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తూ అట్లాగే స్తబ్దమైపోతాయి. అటువంటి సౌందర్యం కలవాడయ్యా. సౌందర్యానికి తగినట్లుగా యత్రాకృతి తత్ర గుణాః భవంతి అని ఎక్కడైతే మంచి అందం ఉంటుందో అందానికి తగినటువంటి మంచి గుణాలు కూడా ఆ వ్యక్తిలో ఉంటే ఇంకా చెప్పాలే. అటువంటి సద్గుణాలు సంపూర్ణంగా కలిగినటువంటి వాడు రాముడు. కనుక అటువంటి రాముని చూశావా అని అడుగుతున్నాడు ఈయన ఆ పై నుంచి వచ్చిన ఆయన్ని. లేదండి అందుకనే వచ్చాను, ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు రామచంద్ర స్వామిని. ఆయన యొక్క దర్శనం అవుతుందా? ఆయన మహారాజుడు కదా, ఎక్కడో అంతఃపురంలో ఉంటాడట. ఆయన దర్శనం కావాలంటే అందరికీ సాధ్యం అవుతుందా అన్నాడు. లేకపోతే అయ్యా నేను చూశానండి, ఒకప్పుడు గదారోహణం చేసి రామచంద్ర స్వామి ప్రతిరోజు కూడా ఏనుగు మీద ఎక్కి ఊరంతా తిరుగుతుండేవాట. ఎవరింటోనైనా పచ్చతోరణం కడితే వాకిటికి ఆ ఏనుగు మీద నుంచి దిగి ఏమిటి ఇంట్లో తోరణం కట్టారు, ఏమిటో శుభమా క్షేమమా, ఏం జరుగుతుంది, బాగా జరుగుతుందా, ఏమైనా లోటు ఉందా, ఏమైనా కావాలా, మా కావాలిస్తే మా దివాణం నుంచి మీకు పంపిస్తాను కావాల్సినవన్నీ వస్తువులన్నీ అని ఆప్యాయంగా పలికి వాళ్ళ కార్యక్రమం కొనసాగేటట్లుగా సంతోషంగా ఉండేట్లుగా మమ్మల్ని అందరినీ గమనిస్తుంటాడు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటుంటారు. అప్పుడు అట్లా ఊళ్ళో ప్రదక్షిణం చేస్తుండగా గజారోహణం చేసి రామచంద్ర స్వామిని దర్శించాను అన్నాడు ఆ రెండవ వాడు. అట్లాగా రాముని చూశావా, చాలా అదృష్టవంతుడు. ఎంచ రామోన పశ్యతి, రాముడు నిన్ను చూశాడా? రెండు రకాలు. ఇక్కడ మనం రాముడిని చూశాం, ఆ రాముడు మన మొహం చూశాడా? అదే ఇట్లా ఒకసారి చూసేసాడు. అందరూ కొన్ని వేల మంది ఉంటే ప్రతివాడిని పట్టి చూస్తాడా ఆయన? ప్రతివాడి మొహం. రాముడు నీతో మాట్లాడుతూ బాగున్నావా, నీ పేరేమిటయ్యా, అయినా ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని ముద్దుగా నీతో మాట్లాడా అని మళ్ళీ రెండో ప్రశ్న వేస్తాడు. లేదండి రాముడు నన్ను చూడలేదు కానీ నేను రాముడిని చూశాను అట్లాగా అని ప్రశ్నలు అడుగుతుంటే, ఎవడైతే రాముడిని చూడలేదో, ఎవడు రాముడిని వాడు చూసినా, ఎవరినైతే రాముడు కటాక్షించి క్షేమంగా ఉన్నావా అని ముద్దుగా పలికి యోగక్షేమాన్ని గుర్తిస్తూ వాడిని కటాక్షించలేదు, అటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. రాముడిని చూడని వాళ్ళు, రాముడిని చూసినా ఆయన చేత పలకరింపబడని, ఆయన యొక్క కటాక్షానికి పాత్రం కానటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి సన్నివేశాలు జరుగుతుంటే, అయ్యో రాముని చూడలేకపోయామే, ఇంతమంది అడుగుతున్నారు, ఎంత దౌర్భాగ్యుని నేను, రాముని చూసిన వాడు ఎంత అదృష్టవంతుడు, రాముడు నన్ను కటాక్షించలేదే, ఆయన కటాక్షాలకి నేను పాత్రుని కాలేదే, ఎంత దౌర్భాగ్యవంతుడిని అని అనుకుంటారు. అది సహజం. అట్లా అందరూ తక్కిన వాళ్ళందరూ అనుకోవటమే కాదు, ఏమిటా రాముని చూడలేక ఎంత దౌర్భాగ్యవంతుడు, ఎంతమందికో దర్శనమిస్తుంటాడు, నువ్వు దీని జన్మలో ఇప్పటికి ఇంతకాలం ఇంకో బతుకుండి రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే రాముడు దర్శించలేకపోయామంటే ఎందుకు నీ జన్మ, ఆయన నిన్ను కటాక్షించలేదంటే ఎందుకు నీ జన్మ అని అందరూ అంటుంటే, వాడికే మనస్సులో వాడి మనస్సే చిచ్చి ఇంతమందికి తిట్లయితే పాత్రను కావాల్సింది, ఇంతమంది నన్ను తిట్టాల్సి వచ్చిందే రాముని దర్శించాను, నాలో భాగ్యం ఎందుకు కనుక అని వాడి మనస్సే వాడిని తిరుగుతుంది. యశ్చ రామన్న పశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సభవే లోకే. లోకులందరూ వింటా రాముడు మొహలే చూడలేదు, ఎందుకు జన్మ, వాడి కళ్ళు ఎందుకు, వాడి జన్మం ఎందుకు, స్వాత్మాప్యేనం విగర్హతే. అవతల వాళ్ళు తిట్టడం కాదు, అవన్నీ చూసి తన మనస్సే తనని రాముని విడిగేసిస్తాడు, లేకపోతే ఎందుకు నా జన్మం వ్యర్థమైపోతుంది అని వాడి మనస్సే వాడిని దూషిస్తుంది. అట్లా అందరి చేత దర్శింపదగినటువంటి సౌందర్యం కలవాడు
సద్గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి రాముడి యొక్క కథను గురించి చెప్పుకుంటున్నామమ్మా. ప్రజలందరినీ అంతగా ఆకర్షించినటువంటి మహానుభావుడి యొక్క కథని చెప్తున్నాము. మనత్తు కినియాన్ అంటే మనస్సునకు అంతగా అందరినీ ఆకర్షించి అందరి యొక్క మనస్సులను ఆకర్షించినటువంటి మహానుభావుడు అని అర్థం. విష్ణు సహస్రనామాలలో భగవంతుడిని గురించినటువంటి దశావతారములకు చెందిన వైభవాలను చెప్పే నామాలు ఉన్నాయి. మొదటి రోజు మనం చెప్పుకున్నాం పరవాసుదేవుడని, క్షీరార్ణవంలో ఉండేవాడని, అందరికీ హృదయాలలో ఉండేవాడని, అవతార రూపంలో వచ్చేవాడని, విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇచ్చేటువంటి వాడని, 5 రకాలుగా భగవంతుని యొక్క మూర్తిని గురించి మనం మొదట్లో చెప్పుకున్నాం. అట్లా కాక రామావతారంలో ఆయన ప్రజలందరినీ కూడా అనుగ్రహించడానికి కోసం అవతరించిన సందర్భంలో ఏనాడు ఎవరికి కూడా మనస్సు నొప్పి పెట్టకుండా ఉండేటట్లుగా వ్యవహరించేటటువంటి ప్రశాంతమైనటువంటి స్వభావం కలవాడు ఆ మహానుభావుడు. మనత్తుకు ఇనియాన్ అందరి మనస్సులను ఆకర్షించేటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడు. శినత్తినాల్ తెన్నిలంగ ఇట్కోమాన ఇచ్చెత్తే మనత్తుక్కినియాన్. అది విష్ణు సహస్రనామాన్ని గురించి చెప్పుకున్నాం కదా. విష్ణు సహస్రనామాలలో రామచంద్ర స్వామి యొక్క గుణములను వర్ణించేటటువంటి ఘట్టం వచ్చినప్పుడు దానికి భాష్యం రాసినటువంటి పెద్దలు ఇదిగో ఇక్కడి నుంచి 391వ నామం దగ్గర నుంచి పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ కంచి రామగుణాలు సుమారు 30-35 గుణాలతో నామాలతో రాముని యొక్క వైభవం ప్రతిపాదింపబడుతోంది. అక్కడ ఆ భాష్యకారులు చెప్తున్నారు, ఇతఃప్రభృతి మృత సంజీవనం రామ వృత్తాంతం. ఇక్కడి నుంచి పరార్థి అనే నామం దగ్గర నుంచి ఒక 30 నామాల వరకు రాముడి యొక్క వైభవం కీర్తించబడుతుంది. ఒక్కొక్క నామం చేత ఏమిటి రాముడి యొక్క వైభవం ఎటువంటిది అంటే మృత సంజీవనం రామ వృత్తాంతం. మృత సంజీవనం అంటే మరణించినటువంటి వారికి కూడా మళ్ళీ జీవనాన్ని కలిగించేటటువంటిది. అంటే అంతగా ప్రజలకందరికీ ఆనందప్రదమైనటువంటిది అన్నమాట. మృత సంజీవనం రామ వృత్తాంతం. మృత సంజీవనం అంటే ఎట్లాగా అంటే రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు కొన్ని వేల మంది వానరులందరూ కూడా రావణాసురుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ పరాక్రమం వల్ల వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాల వల్ల మరణించారు. యుద్ధంలో కొన్ని వేల మంది వానర సైన్యం కూడా మరణించారు. యుద్ధం అంతా పూర్తయిపోయిన తర్వాత, రావణవధం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి ఆయన స్తోత్రం చేశారు. నీవు సాక్షాత్ శ్రీమన్నారాయణుడివి, మానవ రూపంలో వచ్చి మా ప్రార్థనలో వాడిని వధించినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని చెప్పి నమస్కారం చేశారు. అప్పుడు రామచంద్ర స్వామి ఆ దేవతలని గురించి ఆదేశించాట, నా కోసమని యుద్ధంలో ఇంతమంది వానర వీరులు మరణించారు, వారందరినీ కూడా మీరు అమృత పుష్టి కలిగించి జీవింపచేయండి అని ఆదేశిస్తే రాముని యొక్క ఆజ్ఞను శిరసావహించి అమృత వృష్టితో యుద్ధంలో మరణించినటువంటి వారికి అందరికీ మళ్ళీ పునరుజ్జీవనం కలిగేటట్లుగా రామచంద్ర స్వామి దేవతల యొక్క అనుగ్రహంతో ఉజ్జీవింపజేశాడు. ఇది మృత సంజీవనం అంటే. యుద్ధంలో కొన్ని కష్టాలు కలిగి ప్రాణత్యాగం చేసినటువంటి వారికి కూడా ఆ దేవతల ద్వారా సత్యేన లోకాన్ని జయతి అని మనం చెప్పుకున్నాం. తన సత్యంతో మానమాతుడుగా ఉండి కూడా ఆయా లోకాలలో ఉండే దేవతలను శాసించి ఇట్లా చెయ్యాలి మీరు అని అంటే ఆయనకు భయపడి వాళ్ళ పనిని చేస్తారు. అట్లా లోకంలో ఉన్నటువంటి దేవతలను కూడా శాసించగలిగినటువంటి ప్రభావం కలవాడు. తన కోసమని ప్రాణత్యాగం చేసినటువంటి మృతులైన వానర వీరులకందరికీ
మళ్ళీ పునరుజ్జీవనాన్ని కలిగింపచేసిన వాడు దేవతల ద్వారా. కనుక మృత సంజీవనం రామ వృత్తాంతం. ఇంత గొప్పతనం మరొకటి ఎవరికైనా ఉన్నదా? మరొకటి మృత సంజీవనం. మృత జీవనం కాదు, మృత సంజీవనం. సంజీవనం 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 అన్నా ఉజ్జీవనం అన్నా ఒకటే అనుకుందాం. సంజీవనం అంటే ఏమిటి? మోక్షమును కలిగించడం అన్నమాట. తన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారికి జీవనాన్ని కలిగించాడు. జటాయువు లాంటి వారికి సంజీవనాన్ని కలిగించాడు. గచ్చలోకాన్ అనుత్తమాన్, మోక్షమును పొంది అక్కడ శాశ్వతమైనటువంటి బ్రహ్మానందమును పొందు అని అతనిని ఆదేశించాడు. ఒక జటాయువుకే కాదు, రామాయణంలో 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణంలో యుద్ధకాండం తర్వాత ఉత్తరకాండం కూడా ఉంది. ఆ ఉత్తరకాండంలో ఉన్నటువంటి ఒక చరిత్రం విశేషం. రాముడు తన అవతారాన్ని చాలించేటప్పుడు ఎంతమంది అయితే, ఎన్ని ప్రాణులైతే తాను ఈ అవతారంలో ఉన్నంత కాలము తన యొక్క దర్శనానికి కానీ తన యొక్క స్పర్శకు కానీ నోచుకొని తన మాటలను విని తన యొక్క రాజ్యంలో ఉండినారో అటువంటి సర్వప్రాణులను కూడా తనతో పాటుగా వైకుంఠమునకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సంసార బంధ విముక్తిని కలిగించాడు అని ఉత్తరకాండంలో రామాయణంలో ఉన్నది. అట్లా మృతులైనటువంటి వారికి అందరికీ కూడా సామాన్యమైనటువంటి మరణం కాక మోక్షమును పొందడానికి ఇదే చివరి శరీరము అని చెప్పదగినట్లుగా శరీర త్యాగం చేయించి తనతో పాటుగా వైకుంఠమునకు తీసుకువెళ్ళినాడు ఆ మహానుభావుడు. కనుక రాముడి యొక్క చరిత్ర ఎటువంటిది అనంటే లౌకికమైన ఫలితాలను కోరినటువంటి వారికి అందరికీ ప్రాణజీవనమును కలిగించాడు. మోక్షమును కూడా చివరకు తనతో పాటుగా తీసుకువెళ్ళి ప్రసాదించినాడు. పరమ పురుషార్థం అని చెప్పబడే మోక్షాన్ని కూడా అందరికీ ప్రసాదించినటువంటి వాడు. ఆ విధంగా రాముని యొక్క చరిత్ర ఎటువంటిది అంటే మృత సంజీవనం అని అక్కడ ఆ భాష్యకర్తమైనటువంటి పరాశర భట్టర్ వారు చెప్తారు. మృత సంజీవనం రామ వృత్తాంతం. కనుకనే ఆ రాముని యొక్క వృత్తాంతం ఎటువంటిది అనంటే మనత్తుకు ఇలియాన్, ప్రతి వారి యొక్క మనస్సును కూడా ఆకర్షించేటటువంటి మాధుర్యం కలిగినటువంటి గుణములు, ఆస్వాదిస్తున్న కొద్దీ భావిస్తున్న కొద్దీ ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటివి అన్నమాట. పాడవున్ నీ వాయి తిరవాయి మనత్తు కినియానై పాడవున్ నీ వాయి తిరవాయి. ఎవరు ఈ రాముడు అనంటే శనత్తినాల్ తెన్నిరంగై కోమానై చెత్త మనత్తు కినియాన్, మనస్సునకు ఇష్టమైన వాడు అందరికీ. శనత్తినాల్ తెన్నిరంగై కోమానై చెత్త, లంకా నగరానికి అధీశుడైనటువంటి రావణాసురుణ్ణి కోపంతో వధించినటువంటి వాడైనా రాముడు అన్నారు. కోపంతో వధించిన వాడు అనంటే ఆయన మనత్తు కినియాన్ ఎట్లా అవుతాడు? కొందరికి ఎవరికైతే ఆయన ఆశ్రయించినటువంటి భక్తులకి ప్రియమైన వాడు కావచ్చు, శత్రువులైనటువంటి వాళ్ళకి ఆయన బాధను కలిగించినటువంటి వాడే కదా అని అంటారేమో. కాదు, మనత్తు శనత్తినాల్ తెన్నిరంగ ఇక్కోమాన చెత్త, శనత్తినాల్ కోపంతో వాడిని వధించాడు అని అన్నారు. రాముడికి కోపం కూడా ఉంటుందా అని ఒక మహానుభావుడు అడిగాట. నిజమే, రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నిజంగా కోపంతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. సగరంగం ఆడుతుంటే అవతలి వాడి యొక్క ఎత్తులను వేస్తూ వాడిని గెలవటానికి కోసం అట్లా ఆడుకుంటూనే సంతోషంతో వ్యవహరిస్తారో, యుద్ధంలో కూడా రావణాసుడితో అట్లా బాణప్రయోగం చేసి చూడు నా ప్రయోగం, వేరే ధనుసు ప్రయోగిస్తున్నావా అని నవ్వుతూనే వాడు ప్రయోగించినటువంటి ఏదో ఆగ్నేయాస్త్రమం వారుణాస్త్రమం ఉంటే దానికి ప్రతిగా మరొక అస్త్రాన్ని ప్రయోగించి భంగం చేస్తూ నవ్వుతూనే వాడితో యుద్ధం చేసినాడు, కానీ కోపంతో యుద్ధం చేయలేదు అసలు. కనుక రాముడికి కోపం అంటూ ఎప్పుడూ రాదు అని అందరూ అనుకుంటుండేవాళ్ళు. కానీ ఒకసారి మాత్రం రాముడికి చెప్పరానంత కోపం వచ్చింది.
ఎప్పుడు హనుమంతుడి యొక్క భుజం మీద ఇటుపక్క రాముడు ఇటుపక్క లక్ష్మణుడు ఉన్నారు, యుద్ధానికి వెళుతున్నారు. 2వ రోజు 3వ రోజు మొదటి రోజు పరాభవాన్ని పొంది పారిపోయాడు. మళ్ళీ మరునాడు యుద్ధానికి ఆయుధాలు అని పట్టుకొని మళ్ళీ తయారయ్యాడు వాడు రావణాసురుడు. ఆ సందర్భంలో రావణాసురుడు మొట్టమొదట రాముడి మీద బాణ ప్రయోగం చేయటం కాక కసి కొద్ది కోపంతో హనుమంతుడి మీద బాణ ప్రయోగం చేయడం మొదలుపెట్టాట. వీడే సీతగాడ తెలుసుకుని వెళ్ళి చెప్పాడు. మొత్తం లంకానగరానంతా తగలబెట్టినటువంటి వాడు వీడు లేకపోతే అసలు ఇదంతా జరిగేది కాదు అని చెప్పి కోపంతో తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైన ఆయుధాలని ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో హనుమంతుడి యొక్క శరీరం అట్లా అయిపోయింది అంటే అక్కడ వాల్మీకి వర్ణిస్తాడు. బాగా పుష్పించినటువంటి పూసినటువంటి మోదుగ చెట్టులాగా అయిపోయింది అన్నాడు. మోదుగ చెట్టు బాగా పూస్తే ఎట్లా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది మోదుగ పువ్వులు. అట్లా ఆయన శరీరం మీద బాణ ప్రయోగం చేసి రక్తం కారిపోతుంది. ఆ సన్నివేశాన్ని మొట్టమొదటి వాడి మీద బాణ ప్రయోగాలు చూస్తుంటున్న రామచంద్ర స్వామి వాడు ప్రయోగించినటువంటి బాణాలతో హనుమంతుడికి ఇటువంటి పరిస్థితి ఏర్పడేటప్పటికీ కోపస్య వశమే ఇవా అన్నాడు అక్కడ వాల్మీకి. అంతకుముందు రోజు పొద్దున్న సాయంత్రం వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు చిరునవ్వుతో యుద్ధం చేస్తుంటున్న వాడు హనుమంతుడు వీడు ఇంత బాధ పెట్టాడు, ఆ పాపం ఇంత బాధపడుతున్నాడు హనుమంతుడు, వీడి సంగతి ఏదో కనుక్కోవాలి అని అప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆవేశం వచ్చి రావణాసుడితో యుద్ధం చేశాడు అని చెప్తాడు. అది శనత్తినాల్ తెన్నిలంగ ఇక్కోమాన ఇచ్చెత్త. శనత్తినాల్ కోపావేశంతో తెన్నిలంగ ఇక్కోమానై లంకానగరానికి నాయకుడైనటువంటి వాడిని రావణాసురుణ్ణి చెత్త వధించినటువంటి వాడు. రాముడికి నిజంగా శత్రువు కాదు రావణాసురుడు. ఆయన సాక్షాత్ పరమాత్మ అయితే ఆయన సృష్టించినటువంటి వాళ్ళల్లోనే ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బాగుపడాలని ప్రయత్నించేవాడే తప్ప శత్రువుగా ఆయన ఎవరిని కూడా భావించడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పుకుంటాడు. నమే ద్వేష్యోస్తి నప్రియ, నాకు ఇష్టమైన వాడు అంటూ లేడు, నాకు అత్యంత ప్రేమ పాత్రుడు అనేటువంటి వాడు లేడు, నాకు శత్రువు అంటూ కూడా లేడు, ద్వేషింపదగిన శత్రువు అంటూ కూడా లేడు, అందరూ నాకు సమానమే. రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అడిగాడు, ఏమిటి మేము ఇంతమంది బంధువులో ఉండగా మేము మేనత్త మేనమాల పిల్లలమే కదా, మా అందరి ఇళ్ళకి రాకుండా, అటు భీష్ముడి ఇంటికి వెళ్లకుండా, ద్రోణాచార్యుడి ఇంటికి వెళ్లకుండా ఏమిటయ్యా వాడు విదురుడి ఇంటికి వెళ్ళావు అని అన్నట్ట. అడిగాట అతనికి సమాధానం చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ద్విషదన్నభోక్తవ్యం, నీవు శత్రువుకి కనుక నీ ఇంట్లో వచ్చి నేను విస్తరవేయటం బాగుండదని చెప్పి నేను నీ ఇంటికి రాలేకపోమన్నట్ట. నేను నీకు శత్రువునేమిటి, పాండవులు మేము శత్రువులం కానీ నువ్వు నాకు శత్రువు కాదు, నువ్వు బామర్దే కదా మాకు, నీ మీద నాకు ఎటువంటి వైరభావం లేదే అన్నాడు వాడు. ద్విషదన్నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్, నువ్వు కూడా శత్రువు అయినటువంటి వాడికి అన్నం పెట్టకూడదు, నీవు నాకు శత్రువుకి కనుక నేను నీ అన్నం తినకూడదు. లేదయ్యా నాకు నీ మీద శత్రుభావం లేదు, నీకు నా మీద శత్రుభావం ఉండకూడదు అని మళ్ళీ వాడన్నాడు దుర్యోధనుడు. వీడు విభీషణుడి దగ్గరికి వచ్చాడు. కాసేపు అన్నం చూసి దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తుంటే రములుగా ఎంతైనా ఎంత శత్రుత్వం ఉన్నా కానీ వాడు పోగలవా అని చెప్పి లేకపోతే నేను చంపేస్తానని చెప్పి భయపెడితే భయపడి వచ్చిన వాడైనా అయ్యో అన్న చచ్చిపోయాడే అని చెప్పి ఏడుస్తున్నట్ట. వాడు ఏడుస్తుంటే ఈ మహానుభావుడు కూడా సంజాత బాష్పర వీరహంత రామ ముహూర్తం విమనాహ బహువ. వాడిని చూసి జయంగా తప్పని పాపంతో విభీషణుడికి దుఃఖాన్ని తెప్పించాను అని చెప్పి ఈయన ఏడవటం మొదలుపెట్టాట.
దానిని బట్టి ఎంతటి మృదువైనటువంటి మనస్సు కలవాడో, అందరినీ ఆకర్షించేటటువంటి సద్గుణ సంపత్తి కలవాడో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది రాముడి యొక్క ప్రభావం. సరే, అది అయిపోయిన తర్వాత సరే ఇక ఏం దుఃఖిస్తావులే, వాడికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ చేయమన్నాడు రామచంద్ర స్వామి విభీషణుడిని. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ తమాయించుకొని విభీషణుడు చెప్పేట, ఇంతటి పాపిష్ఠుడైనటువంటి వాడికి నేను ఉత్తర క్రియలు చెయ్యను పొమ్మన్నట్ట. రాష్ట్ర వంశానికంతా వినాశాన్ని కలిగించినటువంటి వాడు, ఎంతో మంది మహర్షులకి అపాయాలను కలిగించినటువంటి వాడు, ఇటువంటి దుర్మార్గుడికి నేను ఉత్తర క్రియలను నేను చెయ్యను పొమ్మన్నట్ట. అప్పుడు రామచంద్ర స్వామి చెప్పినటువంటి మాట ఆయనలో ఉండేటువంటి గొప్పతనానికి నిదర్శనం. మరణాంతాని వైరాణి నిర్వృత్తన్న ప్రయోజనం క్రియతామస్య సంస్కార మమాప్యేష యథాతవ. శత్రుత్వం ఎంతకాలం రా? విభీషణుడితో చెప్తున్న శత్రుత్వం ఎంతకాలం? మనిషి శరీరంలో బతికున్నంతకాలం, బతికిన తర్వాత ఇంకా బతుకు అయిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఇంకా శత్రుత్వానికి ఎక్కడ? వాడిని నువ్వు సాధించలేడు కూడా, నువ్వు వాడిని ఇంకా సాధించే ఏం లేదు కూడా, వాడు పోయాడు కూడా. కనుక శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శత్రుత్వం, ఆ ప్రాణం పోయింది కనుక ఇప్పుడు వాడు శత్రువు అనే భావంతో కాకుండా మా వంశంలో పుట్టినవాడు కనుక ఆ ఆత్మ ఉజ్జీవించాలి కనుక అనే అభిప్రాయంతో నువ్వు క్రియలను చెయ్యి. నేను కూడా వాడిని మరణాంతాన్ని వైరాన్ని, వాడిని ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా వాడి మీద నాకు వైరభావం లేదు, మొదట లేదు ఇప్పుడు లేదు. నిర్వృత్తన్న ప్రయోజనం, ఏ ప్రయోజనాన్ని నేను అపేక్షించానో ఆ ప్రయోజనం సిద్ధించలేదు. ఏమిటా ప్రయోజనం? సీతామ్మవారు లభించడమేనా? నేను యుద్ధం చేసినందుకు ప్రయోజనం అని అనుకోవటం లేదు. భీషణుల్లాగా ఇతరుల్లాగా వాడు కూడా వచ్చి శరణాగతి చేస్తాడేమో, అనుగ్రహిద్దాము అని నేను ఎంతో ఎదురు చూశానే. ఆ నా ఎదురు చూసినటువంటి నా యొక్క అపేక్ష, నా కోరిక నెరవేరలేదు, పోయిపోయాడు. చివరికి వాడిని వేధించక తప్పలేదు. నిర్వృత్తన్న ప్రయోజనం క్రియతామస్య సంస్కార, వాడికి సంస్కారాలను చెయ్యనంటావా? నేను చేస్తాను వాడికి ఉత్తర క్రియలన్నింటినీ. మమాప్యేష యథాతవా, నీకు వాడు అన్న ఎట్లాగో వయస్సుకు నాకంటే కూడా ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి వాడు, చాలా పెద్దవాడు కనుక వాడు నాకు కూడా అన్నయ్యని భావించి నువ్వు చేయకపోతే వాడికి ఉత్తర క్రియలను నేను చేస్తాను అని చెప్పినటువంటి శ్రీరామచంద్ర స్వామి యొక్క హృదయలో ఉండేటువంటి భావాన్ని గమనించుకుంటే రావణాసుడి మీద శత్రుభావం లేదు. వాడు జీవించడం అనేటటువంటిది, జీవించి ఉండగా వాడు ఏమైనా శరణాగతి చేస్తే ఆ విధంగా వాడిని అనుగ్రహించాలని చూశాడు. ఆ శరీరం ఉండగా వాడిలో ఉండేటువంటి క్రోధాధ్యావేశాలు వాడిని శరణాగతి చేయించలేదు కాబట్టి ఆ శరీరాన్ని తొలగించిన తర్వాత వాడి మీద తనకున్నటువంటి వైరభావం అనేటటువంటిది అసలు ఎప్పుడు లేదు కాబట్టి వాడికి ఉత్తర క్రియలను చేయటానికి విభీషణుడి కంటే తానే ముందుకు వచ్చాడు. దీనిని బట్టి రామచంద్ర స్వామి అంటే ఎటువంటి వాడు అనంటే మనత్తుక్కునియా, ప్రతి వారి యొక్క మనస్సులను ఆకర్షించగలిగినటువంటి సద్గుణ సంపత్తి సంపూర్ణంగా కలిగినటువంటి వాడు అన్నమాట. మనత్తుక్కినియానై పాడవుని వాయి తిరవాయి, అటువంటి ఆ మహానుభావుని గురించి పాడుతుంటే రామచంద్ర స్వామి గురించి గానం చేస్తున్నా లేవమేమిటమ్మా? కృష్ణుడికి రాముడికి ఉన్నటువంటి తేడా నిన్నటి పాసురంలోనూ మొన్నటి పాసురంలోనూ కూడా కృష్ణుడి గురించి గొప్పగా చెప్పారు. ఈ పాసురంలో రాముడిని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం. వీళ్ళందరూ గోష్ఠిగా కదా వెళుతున్నారు, ఆయా గోష్ఠిలను మేల్కొల్పడానికి వెళుతున్నటువంటి వాళ్ళల్లో రెండు భాగాలైనవి. ఒక భాగం వాళ్ళు కృష్ణుడి మీద ఉండేటటువంటి సౌందర్యం చేత ఆకర్షింపబడి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ హరే కృష్ణ హరే రామ హరే రామ అనుకుంటా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణుడి యొక్క సంకీర్తనలు చేస్తూ వెళుతున్నారు కొందరు. కృష్ణుడు మనల్ని అనుగ్రహిస్తాడులే,
రోజుకో వేషం మాయ వేషం వేసేటటువంటి వాడు కాదు. నిజంగా రామచంద్ర స్వామి అంటే గొప్పవాడు అని చెప్పి రామనామ సంకీర్తనం చేస్తూ పరమధి పరమ స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ రామో విరామో విరజ నయో నయ అని రాముడి యొక్క నామ సంకీర్తనం చేస్తూ ఒక గోష్ఠి పెడుతున్నారు. ఇట్లా 2 గోష్ఠులు బయలుదేరినాయి అన్నమాట ఈ గోపికలలో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆమె అన్నదిక రాముడేమిటి కృష్ణుడేమిటి అన్నీ ఆ భగవంతుడి యొక్క క్షీరసాగర సాగి అయినటువంటి ఆయన యొక్క అవతారాలే కదమ్మా. కనుక ఆ రాముడన్నా నారాయణుడే, ఈ కృష్ణుడన్నా నారాయణుడే, మనకు ఇద్దరు కావలసినటువంటి వాళ్ళే. ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ చూపించడం, ఒక అవతారం మీద తిరస్కార భావాన్ని, ఒక అవతారం మీద ఆ అత్యంత ప్రేమను చూపించడం తగదు. అన్ని అవతారాలు భగవంతుని యొక్క అవతారాలు మనకు కావాల్సినవి అని సరిది చెప్తున్నారట మరి కొందరు. రేపు రాబోయేటువంటి పాత్రలో అటు కృష్ణుడి యొక్క కథలను చెప్పేటువంటి వాళ్ళు, ఇటు రాముడి యొక్క కథల్ని కీర్తించేటువంటి వాళ్ళు రాబోతున్నారు అన్నమాట. అంటే ఒక్కొక్క అవతారం మీద సంపూర్ణమైనటువంటి భక్తి నిండి ఉన్నప్పుడు కొందరు ఆ అవతారమే ప్రధానమైనది అని భావించడం సహజం. ఇందాక చెప్పుకున్నాం కదా, రామచంద్ర స్వామి అవతారాన్ని సాధించిన తర్వాత తాను వెళ్ళిపోయేటప్పుడు, పరమపదానికి వెళ్ళిపోయేటప్పుడు తనతో సంబంధం కలిగినటువంటి సకల ప్రాణి సముదాయాన్ని కూడా, 1,000,000,000 ప్రాణులందరినీ కూడా తనతో వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు. తన దర్శన భాగ్యము లభించినటువంటి వాళ్ళు మాత్రం ఇంకా మిగిలిపోయారు ఈ లోకంలో అని చెప్తాం కదా. అదే విధంగా వెళుతూ వెళుతూ రామచంద్ర స్వామి హనుమస్వామిని పిలిచి, రావయ్యా నేను కూడా వైకుంఠం, నాతో పాటు నువ్వు కూడా వైకుంఠానికి వెళుతున్నాను, రా తీసుకువెడతాను అని అడిగినట్ట. అడిగితే అప్పుడు హనుమంతుడు సమాధానం చెప్తున్నాడు అని చెప్పి ఉత్తరాఖండంలో ఒక శ్లోకం వస్తుంది. స్నేహో మే పరమో రాజన్న త్వయి నిత్యం ప్రతిష్ఠిత. రాజా రామచంద్ర, నీ మీద నాకు సంపూర్ణమైనటువంటి ప్రేమ, నిత్యం ప్రతిష్ఠిత, ఎల్లప్పుడూ కూడా నా హృదయంలో ప్రతి అణువులో కూడా, ప్రతి రక్తాణువులో కూడా నీ యొక్క నామమే ప్రతిధ్వనిస్తుంటుంది, నీ యొక్క రూపమే నాకు దర్శనమిస్తుంటుందని నేను భావిస్తుంటాను. అంతటి ప్రేమ నాకు. నీవు వైకుంఠానికి రమ్మన్నావు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఏ కోదండధారిగా ఇదే 2 భుజములతో ఈ రామరూపంలో నీవు ఎక్కడ దర్శనం ఇస్తానంటే, ఈ రామ అనే పదంతో అక్కడ నీవు వ్యవహరింపబడుతుంటావు అని అంటే, అట్లాగే నేను కూడా అక్కడ కూడా వచ్చి రామనామ సంకీర్తనం చేస్తుంటాను, ఇదే విధంగా దర్శనం ఇస్తావా అని అడిగాట. ఇది తాత్కాలికంగా తీసుకున్న అవతారం రా, అయిపోయింది అవతారం. మళ్ళీ అక్కడ కూడా ఈ రామరూపంలో ఉండను, దానికి మూలమైనటువంటి వైకుంఠంలో ఉండే చతుర్భుజ శంఖచక్రాధ్యక్షిస్తున్నటువంటి దివ్యమూర్తితో ఉంటాను. అయితే ఆ మూర్తి నాకొద్దు, నాకు కావాల్సింది ఈ మూర్తే. మొత్తం మహాప్రళయం వచ్చేంత వరకు నీ యొక్క నామ సంకీర్తనం చేస్తూ యావర్తతే చక్రం అన్నట్టుగా భూమండలంలో రామాయణ కథ ఎంతకాలం కొనసాగుతుంటుందో అంతకాలము నేను ఇక్కడ భూమండలంలోనే ఉంటాను తప్ప నాకు ఆ మోక్షం వచ్చి పొమ్మన్నట్ట. కారణం రామచంద్ర స్వామి యొక్క దివ్య సౌందర్యం మీద అంతటి వ్యామోహం కలవాడు కనుక. హనుమంతుడు ఇటువంటి వాడైతే లీలాశుకుడు దానికి విరుద్ధంగా ఉంటాడు. లీలాశుకుడిని పరీక్షిద్దామని చెప్పి కృష్ణ భక్తుడు, చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన యొక్క శ్లోకాలను ఒకటి మనం చెప్పుకున్నాం కూడా. ఆ లీలాశుకుడిని పరీక్షిద్దామని ఈ కృష్ణ పరమాత్మయే సాక్షాత్కారం ఇచ్చి ఉన్నట్టుండి ఒక్క క్షణంలో రామరూపాన్ని ధరించాట. ఆ కోదండము విదండము అవన్నీ తీసేవతల పారేసి నా దగ్గరికి వస్తేనే నీ మొహం చూస్తాను కానీ లేకపోతే నీ మొహం చూడని కళ్ళు మూసుకున్నట్ట. ఎవరు? లీలాశుకుడు. అంటే కృష్ణుని యొక్క దివ్య సౌందర్యానికి మోహితులు, ఆయన యొక్క గొప్పతనానికి మోహితులు కొందరు ఉండొచ్చు. ఆ అవతారంలో రాముని యొక్క దివ్య సౌందర్యానికి మోహితులు కొందరు ఉండవచ్చు. అది వారి వారికి కలిగినటువంటి అభినివేశం అంటాం, అత్యంత ప్రేమ అని అంటాం అన్నమాట. అది ప్రేమాంధ్యం అంటాం మనం. ప్రేమ అనేది కూడా ఒక్కొక్కప్పుడు అది ఒక గుడ్డిగే అంటిది.
భగవంతుడి యొక్క తత్వాన్ని తాము ఎంత తెలుసుకున్నామో, ఏది తమకు ఆనందాన్ని కలిగించిందో అదే పరమార్థం చెప్పుకొని ఇంకేళ్ళు నాకు అవసరం లేదంటుంటారు. కానీ భగవంతుడు వీళ్ళనే కాక అనేకులను అనేక విధములుగా ఆకర్షించి ఆనందింపచేసేటువంటి వాడు కనుక భగవంతుని యొక్క సర్వ దివ్యావతారములను మనము ఆయా అవతారాలలో ఆయన ప్రకటింపజేసినటువంటి సర్వ దివ్య గుణములను మనం ఆస్వాదిస్తూ ఉజ్జీవించవలసిందేనన్నమాట. మనకు తిరిగానై పాడவும் నీవాయ్ తిరవాయ్ ఇనిత్తాన్ எழுந்தீராய் ఇదెన్న పేరు రక్కం. ఏమిటి నిద్రపోతున్నావు? అనైతిల్లెత్తారు అరిందు పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూసి పరిహసిస్తారు. సుమా వ్రతం చేస్తానని నేను బ్రహ్మాండంగా నేను సాయంత్రం సభలో మీ అందరికంటే నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుతానన్న మనిషి మేమందరం వచ్చి లేపినా కానీ ఇంకా సూర్యోదయం కాబోతున్నా కానీ లేవలేదంటే పక్కనుండే వాళ్ళు ఏమనుకుంటారమ్మా, నిన్న ఒక మాట చెప్పింది ఇవాళ దానికి విరుద్ధంగా ఇంకా పెడుకొని నిద్రపోవటం లేదని అనుకోరా. అరిందు ఏరంబావాయ్ అని ఈ విధంగా ఈ పాసురంలో ఒక విశేషం ఏమిటి? వృత్తి ఏదైనా ఏ కులమునకు చెందినటువంటి వాడైనా భగవద్భక్తి నిష్ఠుడైనట్లయితే అది ప్రధానము. లీలాశుకుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ పరమాత్మకు అత్యంత భక్తుడు అని చెప్పి అతను మంచి బ్రాహ్మణ కుటుంబంలో చెందినటువంటి వాడు. తన వృత్తిని తాను చెయ్యాలి. ఏమిటి? తాను సంధ్యావందనాదులను చెయ్యాలి. పంచమహాయజ్ఞాలు అంటారు. ప్రతిరోజు కూడా పితృతర్పణాదులను ఉదయాలను చెయ్యాలి. అతిథి పూజలను చెయ్యాలి. వేదాధ్యయనం చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ నేను చేయదలుచుకోలేదు అని చెప్తున్నాడు లీలాశుకుడు. సంధ్యావందన భద్రమస్తు భవతే. ఓ సంధ్యావందనమా, నీకు నమస్కారం. నేను అది చేయదలుచుకోలేదు. నాకు కావలసింది కృష్ణుడి యొక్క నమస్కారం తప్ప సంధ్యావందనం నాకొద్దు అంటే తన వృత్తిని వదిలిపెట్టడం అనేటటువంటిది భగవద్భక్తి సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇది దోషంగా భావించబడదు అన్నమాట. ఓ స్నాన తుభ్యన్నమ, ఓ స్నానమా నీకో నమస్కారం. స్నానం చేస్తూ కూర్చోవాలి. అఘవర్షణ స్నానం అంటారు. ఆ మంత్రాలు చదువుకుంటూ కూర్చోవాలంటే భగవంతుడి యొక్క దివ్యనామ సంకీర్తనాన్ని, ఆయన యొక్క దివ్య రూప దర్శనాన్ని, ఆయన సేవని వదిలిపెట్టి ఈ సామాన్య ధర్మాలన్నింటి నేను పాటించదలుచుకోలేదు అని చెప్తున్నాడు అన్నమాట. భో దేవాః పితరశ్చ తర్పణ విధౌనాహం సమక్షమ్యతాం. ఓ దేవతలారా, మీకందరికీ ఇంటి చుట్టూ ఉండేటటువంటి గృహానికి 8 పక్కల ఉండేటువంటి అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి దేవతలకు అందరికీ పూజ చేయాలంటే నాకు తీరిక లేదు. నాకు ఎప్పుడు కూడా భగవన్నామస్మరణమే నాకు కావాలి. కృష్ణ సేవయే నాకు ప్రధానం. ఓ పితృదేవతలారా, నేను మీకు తర్పణాలు చేయలేదు, పిండాలు పెట్టడం లేదు అని మీరేమి అనుకోకండి. అవన్నీ నేను విడిచిపెట్టేశాను. ఎందుకు అనంటే దానికి ధర్మశాస్త్రంలో ఒక వాక్యం చెప్తోంది. ఎవడైతే భగవంతుని యొక్క దివ్య గుణముల చేత ఆకర్షితుడై అదే నాకు పరమావధి అనే భావంతో అత్యంత భక్తితో వర్తిస్తాడో వాడు సామాన్య ధర్మములను ఆచరించకపోయినా వాడు ఆచరించవలసినటువంటి ధర్మాలను తిస్రఃకోట్యో మహర్షయ అని చెప్పి 3 కోట్ల దేవతలు 3 కోటి దేవతలు అంటారే ఆ దేవతలు చేస్తున్నాడు. చాలు మీరు చేయకపోతే పర్వాలేదులే అని భగవంతుడు వీడు ఈ పనులను చేయలేదు కనుక అని ఒక్క చూపించట. తాను భక్తులైనటువంటి వాళ్ళు సామాన్య ధర్మములను వదిలిపెట్టినా తన మీద ఉండేటటువంటి పరమభక్తిని బట్టి ఆయన వాళ్ళని అనుగ్రహిస్తాడు తప్ప ధర్మభ్రష్టుడు అయ్యాడు కానీ చూసేటటువంటి వాడు కాడు అన్నమాట. అటువంటి వ్యక్తి రామ కృష్ణుని యొక్క అనువృత్తియే తనకు ప్రధానంగా భావించి తన గోరక్షణ వృత్తి, గోవులకి పాలు పిండటం మొదలైనటువంటి గోపాల వృత్తి కూడా వృత్తిగా వదిలిపెట్టినటువంటి ఇతను నిజంగా నచ్చల్ వన్ ఉత్తముడైనటువంటి సంపన్నుడు అని వాటి పాశరం చేత మనకు బోధింపబడుతున్నటువంటి పరమార్థం. ఆయన యొక్క స్నేహితురాలు లేకపోతే ఆయన యొక్క చెల్లెలు అనంటే అటువంటి సద్గుణం కలిగి కృష్ణుడి యొక్క ప్రేమకు పాత్రుడై కృష్ణుడు బుధం మీద చేయి వేసింటే ఎంత అదృష్టవంతుడయ్యాడో అట్లాగే అటువంటి అదృష్టాన్ని కృష్ణుడి యొక్క ప్రేమకు పాత్రురాలైనటువంటి దాని కదా నీవు కూడా వచ్చి ఈ వ్రతంలో అన్వయించి
మమ్మల్ని అందరినీ ధన్యం చేయవలసింది అని కోరుతున్నారన్నమాట. ఇటువంటి ఉత్తమమైన ఎన్నో అర్థములతో నిండి ఉన్న తిరుపతి ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలను మనం యథాశక్తిగా, సంస్కృతంలో ఒక సామెత ఉన్నది, అతి ప్రసంగో రసభంగ హేతు అని. ఏదైనా మనకు మధురమైన వస్తువును మనం సేవిస్తుంటాం, ఇంకా తాగుదాం ఇంకా తాగుదాం ఇంకా తాగుదాం అని అంటే అది రసభంగానికి కారణం. కొన్ని అర్థాలను చెప్పుకున్నాం, అంతటితో సంతోషిద్దాం. ఇంకా చాలా మంది అయ్యో మేము వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంకా ఎప్పుడు ఇస్తాడా అని అనుకునే స్థితి రాకుండా మంచి వృత్తాంతాలను విని చెప్పుకొని భగవద్గుణానుసంధానంతో ఈ విధంగానే కాలం గడిపేటట్లుగా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని ఈ తిరుపతి వ్రతాన్ని అనుష్ఠించేటటువంటి అందరికీ క్షేమము గోదామ్మ గారు ప్రసాదించాలి అని చెప్పి ప్రార్థిద్దాం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై మంగళం.